ఒకప్పుడు తూనికలు, కొలతలు శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు ఒక చిరు వ్యాపారస్తురాలైనటువంటి భర్త లేని ఇద్దరు పిల్లల తల్లి అయినటువంటి ఒక దళిత మహిళని పరిచయం చేసుకుని అప్పటి నుండి ఆమెని వేధిస్తూ ఆమెని ఆహ్, డబ్బులు గూడా దోచుకుంటూ తీవ్రంగా హింస పెడుతున్నటువంటి ఒక అధికారి, గ్రూప్ 2 అధికారి అసెంబ్లీలో పనిచేస్తుంటే గతంలో ఆమె ఇచ్చిన కంప్లెయింట్‌తో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టేసిన పోలీసులు రెండవసారి కూడా ఆమె అతని వేధింపులకు తాళలేక బాధపడుతున్న విషయం చెప్పడంతో తాజాగా అరెస్ట్ చేసినటువంటి ఉదంతం ఇది. అతను గ్రూప్ 2 ఉద్యోగి, రాష్ట్ర అసెంబ్లీలో ఏఎస్ఓగా పనిచేస్తున్నాడు. పేరు బీకేఎన్ మునిరాజ. దళితుడైన భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో ఉంటున్న ఒంటరి మహిళ పైన, మైనర్ అయిన ఆమె కుమార్తె పైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమె నుంచి పలు విడతల్లో లక్షల్లో సొమ్ము తీసుకుని తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్నాడు. కులం పేరుతో అసభ్య దూషణకు పాల్పడుతున్నాడు. ఆ మహిళ నగ్న చిత్రాలని, దృశ్యాలని పలువురికి పంపిస్తూ ఆమెను చిత్రవదకు గురి చేస్తున్నాడు. 2.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వేధింపుల మీద బాధితురాలు గతంలో ఒకసారి పోలీసులను ఆశ్రయిస్తే మునిరామజ మీద కేసు నమోదైంది. అయినా అతడి ప్రవర్తన మారలేదు కదా, వేధింపులు మరింత పెరిగాయని, అవి తాళలేకపోతున్నాయని బాధిత మహిళ తాజాగా మరోసారి ఫిర్యాదు చేసింది. మునిరాజాని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. మునిరాజా గతంలో నేర చరిత్ర ఉంది. ఇతని మీద విజయవాడలో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, చిత్తూరు జిల్లా బంగారపాళ్యం పోలీస్ స్టేషన్ 4 కేసులు ఉన్నాయి. డిప్యుటేషన్ మీద తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్గా పనిచేసిన మునిరాజా ఆ హోదాలో బాధిత మహిళను పరిచయం చేసుకున్న తర్వాత ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వివరాలు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు చెప్పుకుని ఇతను బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతను కాకి యూనిఫామ్ ధరించి ఆ ముసుగులో దందాలకు పాల్పడమే కాకుండా తనను వేధించాడని బాధిత మహిళ ఫిర్యాదులో ప్రస్తావించారు. మునిరాజా మీద బిఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. రిమాండ్ రిపోర్టు బాధితురాల ఫిర్యాదులోని ముఖ్యాంశాలు ఏంటంటే 2018లో గ్రూప్ 2కి ఎంపికైనటువంటి బీకేఎన్ మునిరాజా అసెంబ్లీ కార్యంలో ఏఎస్ఓగా విధుల్లో చేరాడు. తర్వాత 2 ఏళ్ల పాటు డిప్యుటేషన్పై తూనికల కొలతల శాఖలో ఇన్స్పెక్టర్గా విజయవాడ 1 కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో 2023 జూన్ 11న విధుల్లో భాగంగా నున్న స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బాధితురాలి వద్దకు వెళ్ళి పరిచయం చేసుకున్నాడు. తరచూ ఆమె ఇంటికి వెళ్ళేవాడు. ఆమె భర్త 2022లో అనారోగ్యంతో చనిపోయాడు. తన కుమార్తె లాంటి దానివని ఆమె నమ్మించాడు. తర్వాత ఆమె కారు నియామకంలో ఉద్యోగం వచ్చింది. హృద్రోగ సమస్యతో నిందితుడు ఆసుపత్రిలో చేరాడు. వైద్య నిమిత్తం ఇతర అవసరాలకు అని విడతల వారీగా మొత్తం 27 లక్షల ఫిర్యాదు నుంచి తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని అంగీకరించాలని వెంటపడి వేధించడం ప్రారంభించాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడేవాడు. పలుసార్లు ఆమె డైల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసేది. పోలీసులు ఇంటికి వచ్చేసరికి మునిరాజా జారుకునేవాడు. ఆమెకు తెలియకుండా తీసిన నగ్న వీడియోలు, ఫోటోలను ఆమె సహోద్యోగులకు పంపేవాడు. తన కోరిక తీర్చకపోతే కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తానని బెదిరించేవాడు. ఆమె పిల్లల్ని చంపేస్తానని హెచ్చరించేవాడు. తనకు చాలా పలుకుబడి ఉందని, చిత్తూరు జిల్లాలో చాలా మంది తెలిసని, తనకు నేర చరిత్ర ఉందని భయపెట్టేవాడు. వేధింపులు తాళలేక బాధితురాలు నున్న స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఆమె జోలికి వెళ్ళని పోలీసుల సమక్షంలో నిందితుడు చెప్పడంతో ఆమె ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. తర్వాత ఆమెకు ఇవ్వాల్సిన మొత్తంలో 6.47 లక్షలు చెల్లించాడు. మిలింది విడతల వారీగా చెల్లిస్తానని చెప్పాడు. తర్వాత మళ్లీ వేధింపులు పెరగడంతో బాధితురాలు గత ఏడాది నవంబర్ 9న నున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కేసు నమోదైందన్న ప్రతీకారంతో ఫిర్యాదు ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మునిరాజా ఎత్తుగడ వేశాడు. తన సహచరులైన రవిపాల్, హరిబాబు, జుబేదాల సహకారంతో బాధితురాలు ఇంటి అక్రమంగా అమ్మడానికి ప్రయత్నించాడు. బాధితురాలు ఇంట్లో లేని సమయంలో మునిరాజా వాళ్ళ ఇంట్లోకి జరగబడి 15 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తె పైన అసభ్యంగా ప్రవర్తించడంతో ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.